ఇప్పుడు మనం అడ్డాపుశిల కాశీ విశ్వేశ్వర ఆలయం ఇంకా అక్కడున్న ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం మన్యం జిల్లాలో అడ్డాపు శిల అనే ఊరు. ఇక్కడ ప్రకృతి, ఆధ్యాత్మికత ఒకేచోట కనిపిస్తాయి. నిజంగా ఓ అద్భుతమైన ప్రదేశం. దీని వెనుకున్న కథలు, విశేషాలు ఏంటో చూద్దామా? మొదటిది 500 ఏళ్ల క్రితం ఒక మునీశ్వరుడు ఉండేవారు. ఆయనకి కలలో శివుడు కనిపించి, నేను ఇక్కడే దగ్గరలో స్వయంభూలింగంగా వెలసి ఉన్నాను. ఇక్కడినుంచి కాశీకి స్వరంగ మార్గం కూడా ఉంది. వచ్చి పూజలు చేయి అని చెప్పారట. ఇంకా అప్పటినుంచి ఆ మహర్షి రోజూ ఆ స్వరంగం గుండానే కాశీ వెళ్లి గంగాజలం తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారట. అందుకే ఈ స్వామికి కాశీ విశ్వేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటికీ ఆయన 8వ తరం వారసులే అక్కడ పూజారులుగా ఉన్నారు. ఇక రెండో విషయం, ఒకసారి ఈ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటుంటే కొండపై నుండి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి శివలింగంపై పడబోయింది. అది గమనించిన ఆయన తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ బండరాయికి అడ్డుగా నిలబడి తన వీపుతో దానిని ఆపారు. ఆ రాయి అక్కడే ఆగిపోయింది. ఇప్పటికీ అలాగే ఉంది, చూడొచ్చు. అయితే ఈ సంఘటనతో ఆ కాశీకి వెళ్లే స్వరంగ మార్గం మూసుకుపోయిందని నమ్ముతారు. చివరిగా ఇక్కడ మరో స్పెషాలిటీ ఉంది. అదే నంది విగ్రహం. ఇది మామూలు విగ్రహం కాదు, ప్రపంచంలోనే అతిపెద్దది. 27 అడుగుల ఎత్తు, 47 అడుగుల వెడల్పుతో ఉంటుంది. దీని విశేషం ఏంటంటే దీన్ని వేరే రాళ్లతో కట్టలేదు. అక్కడ సహజంగానే నంది ఆకారంలో ఉన్న ఒకే ఒక పెద్ద కొండరాయిని దాదాపు 2 ఏళ్లు చెక్కి ఈ రూపాన్ని ఇచ్చారు శిల్పులు. దూరం నుంచి చూస్తే కొండకూడా అచ్చం నందిలాగే కనిపిస్తుంది. అదో అద్భుతం. చూశారుగా, అడ్డాపు శిల క్షేత్రమంటే ప్రకృతి, పురాణం, భక్తి కలగలిసిన ఓ అపురూపమైన పుణ్యస్థలం అన్నమాట. వస్తున్నది కార్తీకమాసం మరియు చాలా విశిష్టమైన కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ తప్పక ఈ స్థల పురాణం తెలుసుకుని భక్తితో దైవ దర్శనం చేసుకుని కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు పొందగలరని, దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. మీ అనుభూతిని కూడా కామెంట్ రూపంలో తెలుపవలసిందిగా కోరుతున్నాం. మీరు గనక పార్వతీపురం జిల్లా పరిసరాల్లో ఉంటే తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకోండి.